డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అనే కాన్సెప్ట్ చూస్తాం. సో, ఈ డాక్యుమెంట్ అనే స్ప్లిట్టింగ్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే అల్టిమేట్‌గా మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆటోమేటిక్‌గా ఎలా జనరేట్ అవుతాయనేసి ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ యొక్క ప్రాసెస్ ప్రకారం. సో, నేనేం చెప్తానంటే 3 క్లాసెస్ చెప్తాను. ఒకటి ఫస్ట్ మీరు అర్థం చేసుకునేదేంటంటే మెయిన్ లెడ్జర్ అండ్ సబ్ లెడ్జర్స్ అంటే ఏంటి? నెక్స్ట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? సో, ఇలా 3 క్లాస్‌లో కవర్ చేస్తాను. సో, ఇది కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. కానీ క్లియర్ కట్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. సో, మీరు క్లాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేయకపోయినా లేదా ఒకసారి కాన్ఫిగరేషన్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఈ క్లాస్ విన్నారంటే మీకు ఓహో! ఈ ఎస్ఏపీలో ఓహ్! ఇలా జనరేట్ అవుతుందా అనే ఒక ఐడియా వస్తుంది. ఓకేనా? ఓకేనా? సో, ఫస్ట్ మెయిన్ లెడ్జర్స్ అండ్ సబ్ లెడ్జర్స్ అంటే ఏంటి మనం చూస్తాం. మెయిన్ లెడ్జర్స్, సబ్ లెడ్జర్. సో, మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నట్టు లీడింగ్ లెడ్జర్. సో, లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? గ్రూప్ రిపోర్టింగ్ చేసేది మనకి లీడింగ్ లెడ్జర్ అవుతుంది. అంతే కదా! చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. చాలా క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చాలా కేర్‌ఫుల్‌గా వినండి. ఓకేనా? సో, మనకిప్పుడు ఇక్కడ మనది కంపెనీ. సో, ఇంతకుముందు ఏమనుకున్నాం? డీఈఐఎన్ అనేది ఒక కంపెనీ కోడ్. డీఈఐఎన్ అనేది ఒక కంపెనీ కోడ్. సో, డెల్ కంప్యూటర్స్ ఇండియాలో ఉంది. ఒక కంపెనీ కోడ్. సో, గ్రూప్ రిపోర్టింగ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? యూఎస్ఏలో ఉంది. హెడ్ క్వార్టర్స్ యూఎస్ఏలో ఉంది. సో, ఇప్పుడు యూఎస్ఏ ఏమవుతుందంటే గ్రూప్ రిపోర్టింగ్ అవుతుంది. సో, దీనికి గ్రూప్ రిపోర్టింగ్ చేసే లెడ్జర్ ఏంటి? లీడింగ్ లెడ్జర్. ఓకే. సో, మీకు ఇంతకుముందు చెప్పాను. గ్రూప్ రిపోర్టింగ్ చేసేది లీడింగ్ లెడ్జర్. సో, ఒకవేళ ఇండియాలో సెపరేట్‌గా లెడ్జర్ కావాలంటే అది నాన్ లీడింగ్ లెడ్జర్. సో, మీకు ఆల్రెడీ క్లాస్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ ఇంట్రడక్షన్ టు లీడింగ్ అండ్ నాన్ లీడింగ్ లెడ్జర్. సో, లీడింగ్ లెడ్జర్ అంటే ఏంటి? గ్రూప్ రిపోర్టింగ్. మన కంపెనీలో అంటే మన ఎగ్జాంపుల్‌లో యూఎస్ఏకి సంబంధించి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు గ్రూప్ రిపోర్టింగ్. ఓకే. అది జాన్ టు డిసెంబర్ ఐఎఫ్ఆర్ఎస్. అది కంపెనీ కోడ్ చేసేటప్పుడు నాన్ లీడింగ్ లెడ్జర్. లోకల్ రిపోర్టింగ్. సో, మనకి ఏప్రిల్ టు మార్చ్ అనేది వి3 అనేది ఫిస్కల్ ఇయర్ వేరియంట్‌గా మనం చూస్తాం. సో, ఇండియన్ కంపెనీస్ యాక్ట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ అనేది ఫాలో అవుతాం. సో, ఇక్కడ మనకి మెయిన్ లెడ్జర్ ఏందంటే లీడింగ్ లెడ్జర్. ఓకే. సో, మన ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? మెయిన్ లెడ్జర్, సబ్ లెడ్జర్. మెయిన్ లెడ్జర్ అంటే లీడింగ్ లెడ్జర్. మనం ఒక ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు మనం ఎక్కడ పోస్ట్ చేస్తామంటే లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ చేస్తాం. ఆల్రెడీ మనం ఆహ్, మన కాన్సెప్ట్‌లో కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, ఒక ఎంట్రీని స్పీడ్ వెళ్తున్నానా క్లాసు? ఓకే. ఒక ఎంట్రీని లీడింగ్ లెడ్జర్‌లో పోస్ట్ చేసినప్పుడు సో, ఆటోమేటిక్‌గా నాన్ లీడింగ్ లెడ్జర్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుందని మనకు తెలుసు. ఓకే. సో, ఇక్కడ మన క్లాస్‌లో ఇప్పుడు మెయిన్ లెడ్జర్ అంటే ఏందంటే లీడింగ్ లెడ్జర్. మెయిన్ లెడ్జర్ అంటే లీడింగ్ లెడ్జర్. సో, లీడింగ్ లెడ్జర్ ఏందంటే అది ప్రైమరీ లెడ్జర్. ప్రైమరీ, మెయిన్ లెడ్జర్. సో, ఏం చేస్తుందంటే మన యొక్క లీడింగ్ లెడ్జర్ నుంచే బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్‌ని మనం జనరేట్ చేస్తాం. ఓకే. మెయిన్‌గా. సో, గ్రూప్ రిపోర్టింగ్‌లో బ్యాలెన్స్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి జనరేట్ చేస్తారంటే మెయిన్ లెడ్జర్ నుంచి. వాట్ ఈస్ అవర్ మెయిన్ లెడ్జర్? జీరోఎల్. ఓకే. లీడింగ్ లెడ్జర్. ఇప్పుడు మెయిన్ లెడ్జర్‌లోకి ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలంటే కొన్ని సబ్ లెడ్జర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సబ్ లెడ్జర్స్ అంటే ఏందంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. ఓకే. ఇవి సబ్ లెడ్జర్స్. ఏవేవి చెప్పండి? అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. ఓకే. సో, ఎందుకు ఇవి సబ్ లెడ్జర్స్ అంటే నంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు. ఓకే. నంబర్ ఆఫ్ వెండర్స్. నంబర్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు. సో, నంబర్ ఆఫ్ అసెట్స్ ఉంటాయి. సో, ఇండివిడ్యువల్ అసెట్ మనం పోస్ట్ చేసి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌లో ఇండివిడ్యువల్ అసెట్స్‌ని మనం ఓహ్, ఆహ్, షో షో చేయలేం కదా! అంటే
అకౌంట్ చేయలేం కదా! ఇండివిడ్యువల్ అకౌంట్ కాదు డిస్‌ప్లే చేయలేం కదా! సో, అందుకు మనం ఏం చేస్తామంటే, ఏవైతే న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, అంటే అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. ఏవైతే న్యూమరస్ న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయంటే, అంటే మోర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, అవి సబ్ లెడ్జర్స్ కింద కేటగరైజ్ చేస్తాం. ఓకే. ఈ సబ్ లెడ్జర్‌కి మనకి అల్టిమేట్‌గా ఏ లెడ్జర్‌లోకెళ్ళాలి? ట్రాన్సాక్షన్స్ అన్నీ, ఆ యొక్క అమౌంట్స్ అన్నీ మెయిన్ లెడ్జర్‌లోకి. సో, అలా మెయిన్ లెడ్జర్‌లోకెళ్ళాలంటే ఆ లింక్ ఏందంటే రీకన్సిలేషన్ అకౌంట్. లింక్ ఏంటంటే రీకన్సిలేషన్ అకౌంట్. సబ్ లెడ్జర్‌లో మనం పోస్ట్ చేసిన అమౌంట్స్ మెయిన్ లెడ్జర్‌లోకెళ్ళాలంటే మనకి యొక్క ఆ బ్రిడ్జ్ ఏందంటే రీకన్సిలేషన్ అకౌంట్స్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. డోంట్ వరీ. సో, ఇప్పుడు కాన్సెప్ట్ అయితే పర్ఫెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వెండర్ పేమెంట్ చేశాను. సో, మనకొక 500 వెండర్స్ ఉన్నారు. మన కంపెనీలో 500 వెండర్స్ ఉన్నారు. సో, 500 వెండర్స్ ఉన్నప్పుడు ఎలా అంటే ఏ, బి, సి అలా 500 వెండర్స్ ఉన్నారు. మనం ఏం చేస్తామంటే ఈ 500 వెండర్స్‌ని బ్యాలెన్స్ షీట్‌లో చూపించుకుంటా బ్యాలెన్స్ షీట్‌లో ఇంకా డీటెయిల్‌గా చెప్పాలంటే ఈ కాన్సెప్ట్ అయితే మీకు టైం తీసుకుంటాను. కానీ చాలా ఎఫెక్టివ్‌గా అర్థం చేసుకోవచ్చు. ఓకే. మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కోసం జేకేఎఫ్‌సిసి. మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు. ఓకే. సో, ఇలా అకౌంట్స్ పేయబుల్, లయబిలిటీస్, సన్‌డ్రీ క్రెడిటార్స్, డొమెస్టిక్ వెండర్స్. సో, ఇక్కడ డొమెస్టిక్ వెండర్స్ అనేది ఏందంటే రీకన్సిలేషన్ అకౌంట్. ఇది రీకన్సిలేషన్ అకౌంట్. సో, ఈ రీకన్సిలేషన్ అకౌంట్‌లో మనం పోస్ట్ చేయం. వెండర్ అకౌంట్స్‌లో పోస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వెండర్ అకౌంట్‌లో ఒక 1000, బి వెండర్ అకౌంట్‌లో ఒక 2000 ఇలా అమౌంట్స్ అన్నీ పోస్ట్ చేస్తే మనం ఈ బ్యాలెన్స్ షీట్‌లో ఇలా చూపించగలుగుతామా? లయబిలిటీస్‌లో, సన్‌డ్రీ క్రెడిటార్స్‌లో వెండర్ ఏ, వెండర్ బి అని చూపించలేం. సో, మనం ఏం చేస్తామంటే అల్టిమేట్‌గా టోటల్ వెండర్స్ ఎంతుంది? అంటే ఈ సబ్ లెడ్జర్స్ యొక్క టోటల్ అంతా ఎంతుంది? సబ్ లెడ్జర్‌లో వెండర్ సంబంధించిన ఏపీ మొత్తం ఎంతుంది? అనేది ఇక్కడ చూపిస్తాం. సో, మనం అందుకేం చేస్తామంటే సన్‌డ్రీ క్రెడిటార్ అనే రీకన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ వెండర్స్ అనే రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసి సో, ఇక్కడ బ్యాలెన్స్ షీట్‌లో టోటల్ మాత్రమే చూపిస్తాం. సో, అది సబ్ లెడ్జర్ యొక్క పర్పస్. ఇప్పుడు చెప్పండి సబ్ లెడ్జర్ యొక్క పర్పస్ ఏంటి? ఎప్పుడైతే న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ అంటే న థౌసండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, మన ఎగ్జాంపుల్ ఏంటి 500 వెండర్స్ ఉంటారు. సో, డైలీ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి. సో, ఇండివిడ్యువల్‌గా బ్యాలెన్స్ షీట్‌లో చూపించలేం కాబట్టి ఒకే ఒక్క రీకన్సిలేషన్ అకౌంట్. ఏంటది? డొమెస్టిక్ వెండర్స్. డొమెస్టిక్ వెండర్ అనే రీకన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసి ఏదైతే న్యూమరస్ వెండర్స్ ఉంటారో వాటిలో పోస్ట్ చేసిన అమౌంట్స్ అన్నీ కూడా ఒకే ఒక్క రీకన్సిలేషన్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్‌లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టు చూపిస్తాం. ఓకే. అదేవిధంగా డొమెస్టిక్ వెండర్స్‌కి ఒక రీకన్సిలేషన్ అకౌంట్, ఫారిన్ వెండర్స్‌కి ఒక రీకన్సిలేషన్ అకౌంట్, వన్ టైమ్ వెండర్స్‌కి ఒక రీకన్సిలేషన్ అకౌంట్. ఇలా ఒక్కొక్క రీకన్సిలేషన్ అకౌంట్‌లో న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మనం పోస్ట్ అయ్యేటట్టు చూస్తాం. సో, అది సబ్ లెడ్జర్, మెయిన్ లెడ్జర్. మనకు సబ్ లెడ్జర్స్ ఏమేమి ఉంటాయి? అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్, అసెట్ అకౌంటింగ్. ఓకే. ఇది పర్పస్. ఓకే. సో, ఇంకా మీరు థియరీ చదివినవి కూడా ఇంతే. సో, ఇన్ డీటెయిల్‌గా చెప్పాలంటే ఇది ఓవరాల్‌గా. సో, సబ్ లెడ్జర్‌లో ఏందంటే ఇండివిడ్యువల్ వెండర్, కస్టమర్ నేమ్స్ ఉంటాయి సబ్ లెడ్జర్స్‌లో. అదే మెయిన్ లెడ్జర్స్‌లో సమ్మరైజ్డ్ టోటల్స్. ఎలా? సో, మనం ఇట్లా చూసినట్టు డొమెస్టిక్ వెండర్స్. సో, 500 వెండర్స్ డొమెస్టిక్ వెండర్స్ అయితే సింపుల్‌గా బ్యాలెన్స్ షీట్‌లో డొమెస్టిక్ వెండర్స్ ఇంత అమౌంట్ అనమాట. 2424 మనం ఓన్లీ 2 ఆర్ 3 ఎంట్రీస్ పోస్ట్ చేసాం కాబట్టి. నెక్స్ట్ డైరెక్ట్ పోస్టింగ్. సో, డైరెక్ట్ పోస్టింగ్ ఎక్కడుంటుందంటే సబ్ లెడ్జర్స్‌లో మనం డైరెక్ట్‌గా పోస్ట్ చేస్తాం.
సో అది రీకన్సిలేషన్ అకౌంట్కి వెళ్ళి ఇక్కడ పోస్ట్ అవుతుంది. ఓకే, బ్యాలెన్స్ షీట్లో రీకన్సిలేషన్ అకౌంట్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఆల్రెడీ కన్ఫిగరేషన్ అంతా పోస్ట్ చేసి ఎంట్రీ పోస్టింగ్ చేసేటప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ టైం క్లాస్ ఉంటుంటే కన్ఫిగరేషన్ అంతా కంప్లీట్ అయ్యి క్లాస్ అనేటప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే వెండర్ పేమెంట్కి ఒకటి కోడ్, కస్టమర్ పేమెంట్కి ఒకటి కోడ్. ఓకే, సో మనం అలా డిఫరెంట్ టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ FB60 అనేది ఏం చేస్తాం, వెండర్స్కి యూజ్ చేస్తాం. FB70 అనేది కస్టమర్స్కి మనం ఒక టీ కోడ్ యూజ్ చేస్తాం. సో అసెట్ అకౌంటింగ్కి ఒక టీ కోడ్. ఓకే, సో ఆ విధంగా. ఎందుకు ఇలా అంటే ఇవి సబ్లెజర్స్. సో సబ్లెజర్స్లో మనం ఈ టీ కోడ్ యూజ్ చేసి పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మెయిన్ లెడ్జర్కి అనేది పోస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం క్రియేట్ చేసేటప్పుడు FS00, సో మనం వెండర్ అకౌంట్ ఇప్పుడు సన్ది క్రియేటర్ అకౌంట్ అనుకోండి. సన్ది క్రియేటర్ అకౌంట్లో డొమెస్టిక్ వెండర్స్ అనేది రీకన్సిలేషన్ అకౌంట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. డొమెస్టిక్ వెండర్స్ అనేది రీకన్సిలేషన్ అకౌంట్ అని మనకు ఆల్రెడీ తెలుసు. సో దీనికి రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ ఏం చేస్తాం, వెండర్స్ అకౌంట్ అనేది అసైన్ చేస్తాం. ఓకే, రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండర్స్ అకౌంట్. ఎప్పుడైతే రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ వెండర్స్ కానీ, అసెట్ అయితే అసెట్స్ అని, కస్టమర్స్ అయితే కస్టమర్స్ అని, ఓకే, కాంట్రాక్ట్స్ అకౌంట్స్ రిసీవబుల్ ఇది ఎక్సెప్షనల్. ఓకే, అసెట్స్ కస్టమర్స్ వెండర్స్. సో దీనికి ఏదైతే మనం ఆ యొక్క రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ ఎప్పుడైతే జనరేట్ చేస్తామో అప్పుడు ఈ డొమెస్టిక్ వెండర్స్ అనేది రీకన్సిలేషన్ అకౌంట్ అవుతుంది. ఓకే, ఈ రీకన్సిలేషన్ ఫర్ అకౌంట్ టైప్ అనేది అసైన్ చేసినప్పుడే ఇది రీకన్సిలేషన్ అకౌంట్గా అది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్యూర్డ్ లోన్స్ ఉందనుకోండి. సో ఇక్కడ రీకన్సిలేషన్ అకౌంట్ టైప్ అనేది మనం అసైన్ చేయం, ఎందుకంటే అది రీకన్సిలేషన్ అకౌంట్ కాదు కాబట్టి. ఓకే, ఇప్పుడు అర్థమైందా మెయిన్ లెడ్జర్స్, సబ్ లెడ్జర్స్. ఓకే, సో మనం ఫస్ట్ పోస్ట్ చేసేది మెయిన్ ఏదంటే సబ్ లెడ్జర్స్లోనే మనం పోస్ట్ చేస్తాం. ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించి అసెట్, ఓకే, అకౌంట్స్ రిసీబుల్, అకౌంట్స్ పేయబుల్ సంబంధించి సబ్ లెడ్జర్స్లోనే మనం పోస్ట్ చేస్తాం. సో అవి మెయిన్ లెడ్జర్స్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకే, సో డైరెక్ట్ పోస్టింగ్, యూజర్స్ పోస్టింగ్, సబ్ లెడ్జర్స్. సో మెయిన్ లెడ్జర్లో నో ఫర్ రీకన్సిలేషన్ అకౌంట్ సిస్టమ్ అప్డేట్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ పర్పస్ డైలీ ఆపరేషన్స్ అండ్ ట్రాకింగ్. డైలీ ఆపరేషన్స్ అండ్ ట్రాకింగ్ అంటే ఏంటి, మనం 500 వెండర్స్ ఉన్నప్పుడు సో వెండర్ ఏలో ఎంత బ్యాలెన్స్ ఉంది, వెండర్ బిలో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఓకే, పేమెంట్ ఎంత జరిగింది ట్రాక్ చేయడానికి సబ్ లెడ్జర్స్. సో మెయిన్ లెడ్జర్స్ పర్పస్ ఏంటి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ లీగల్ కంప్లైంట్స్. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అండ్ లీగల్ కంప్లైంట్స్. సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ పర్పస్ మీద సో మనం ఏదైతే ఫైనాన్స్ స్టేట్మెంట్స్లో చూపించామో, ఓకే, సన్రీ క్రెడిటర్ వీటి కోసం యూస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఇది మొత్తం మీద. సో S/4HANA టేబుల్లో పార్ట్ ఆఫ్ ది యూనివర్సల్ జర్నల్ ఏసీ డోకాలోనే 2 సబ్ లెజర్స్, మెయిన్ లెజర్స్, ఏసీ డోకా. ఓకే, సో ఇది టేబుల్ నేము, మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టేబుల్స్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనేసి. ఓకే, సో ఇప్పుడు చెప్పండి సబ్ లెజర్స్ పర్పస్ ఏంటి. ఎప్పుడైతే న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో, న్యూమరస్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇండివిజువల్ వెండర్స్, కస్టమర్ నేమ్స్ అలా ఉన్నప్పుడు సబ్ లెజర్స్ యూజ్ చేస్తాం. సో ఏవేంటి సబ్ లెజర్స్, అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీబుల్, అసెట్ అకౌంటింగ్. ఓకే, సో మెయిన్ ఏంటి, మెయిన్ లెడ్జర్ ఏంటి, జీరో లీడింగ్ లెడ్జర్. సో మనం దాన్ని జనరల్ లెడ్జర్ అంటాం. ఓకే, దాన్ని మనం జనరల్ లెడ్జర్ అంటాం. ఓకే, సో ఇది అల్టిమేట్గా పర్పస్